జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రైతు సంఘ నాయకులు తన్నీరు నాగేశ్వరరావు గారు ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు స్పెషల్ డ్రైవ్లో. నాగేశ్వరరావు గారు నమస్కారం, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సార్. ఏంటి అంటే నేను యాక్చువల్లీ ఇది కేవలం ఒక మిర్చి రైతుల వ్యధ కింద మాత్రమే నేను తీసుకోలేదు. ఓవరాల్గా రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మిర్చి పండించేటువంటి రైతులు కావచ్చు, మొత్తం ఉన్న రైతాంగం అంతా కూడా ఈ అకాల వర్షాలు భారీగా కురవడంతో మనకు తెలియకుండానే ఇబ్బందుల పాలైపోయాయి ఇటీవల కాలంలో. దాంతో ఏం చేయాలో అటు ప్రభుత్వాలకి పాలుపోక ఇటు వాళ్ళకి తెలియక ఎండ్ ఆఫ్ ద డే రైతులే ఇబ్బంది పడుతున్నారు. అందులో ప్రస్తుతానికి ఎందుకంటే ఒక కమర్షియల్ యాంగిల్లో దీన్ని తీసుకున్నప్పుడు వాణిజ్య పంటగా మనకి మిరప అనేది ఉంది, విదేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, మనకు ఒక గుర్తింపు అనేది కూడా ఉంది. కాబట్టి మరి వీళ్ళని పట్టించుకునేది ఎవరు అన్నటువంటి పాయింట్లో బీఆర్కే న్యూస్ ఇవాళ ఈ మిర్చి రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. సో ఏం చేయాలంటే సమస్యలు ఏంటి అనేది చూసాం, రైతులు చెప్పింది కూడా విన్నాం. దీనికి సొల్యూషన్ ఏంటి, ఎన్ని రకాలుగా దీంట్లో సొల్యూషన్ అంటే ఒకటి నకిలీ విత్తనాలు అంటున్నారు, అట్ ద సేమ్ టైం నకిలీ పురుగు మందులు అని అంటున్నారు. ఈ రెండు అయిపోయిన తర్వాత సరే మొత్తానికి ఏదో పంట చేతికి వచ్చింది తీసుకొచ్చామన్న తర్వాత ఈ దళారీ వ్యవస్థ అంటున్నారు. మొత్తం ఈ 3 వ్యవస్థల్లో ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళకి లాభం కలుగుతుంది? మీకు వ్యూవర్స్కి అందరికీ కూడా ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. మీరు చాలా మంచి సబ్జెక్ట్ని ఈ రోజున ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా రైతులకి సంబంధించి మిర్చి అనేది ఒక పెద్ద తలనొప్పిగా ఉంది. మిర్చి పండించిన రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడం, చీడపీడల బారిన పడటం, రైతాంగం విపరీతమైన నష్టాలకి ఈ సంవత్సరం మిర్చి రైతులు గురి కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకొని మీరు మరి అవగాహన కోసం, రాష్ట్ర ప్రజానీకం కోసం ఈ కార్యక్రమం పెట్టినందుకు ముందుగా రైతాంగం తరపున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, దీని ద్వారా ప్రభుత్వానికి కొంతన్న సమాచారం తెలిసి వారు రైతుల పట్ల సానుకూలంగా మిర్చి రైతులను ఆదుకోవాలనే ఆలోచన కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మీ అందరూ కూడా మరి మీ ఇందాక రైతులు చాలామంది మాట్లాడారు, విన్నాం మనం. ముఖ్యంగా మిర్చి అనేది ఒక వాణిజ్య పంట అయిపోయింది. ఇందా మీరు చెప్పినట్టుగా మిర్చి గత సంవత్సరం ఇదే రోజుల్లో 22,000 నుంచి 26,000 వరకు రేటు పలికింది. ప్రతి రైతు కూడా ఎంతో కొంత కష్టపడుతున్నాం, 6 గాలం శ్రమించి పంట పండిస్తున్నాం. మనకి ఏదైనా ఎకరానికి ఒక 50,000 లక్ష రూపాయలు మిగిలితే మన కుటుంబాలు బాగుంటాయి, మన అప్పులు మొత్తం కూడా తీరుతాయి, పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, మంచి వైద్యం ఏదైనా అవసరం వస్తే చేయించుకోవచ్చు, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఇంట్లో పెళ్లి అవ్వాల్సిన వాళ్ళు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాల ఆలోచనలతో రైతులు కూడా ఉంటారు. కాబట్టి ఈ వాణిజ్య పంటకెళ్ళి ఎక్కువ మంది రైతులు ఆకర్షితులు అవుతున్నారు అనేది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ క్రాప్ కూడా ఇంత రేట్ లేదు. ఇకపోతే శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత గతంలో 10 క్వింటాలు అయ్యాయి, తర్వాత 15 క్వింటాలు, 20 క్వింటాలు, ఇవాళ ఎకరానికి 25 క్వింటాలు కూడా మిర్చి పడుతూ ఉంది అనేక ప్రాంతాల్లో. గత సంవత్సరం ఈల్డింగ్ బాగా వచ్చింది, ఉత్పత్తి. రైతులు ప్రతి ఒక్క రైతు కూడా సుమారుగా 20 నుంచి 25 క్వింటాలు, 30 క్వింటాలు పండించిన రైతులు కూడా ఉన్నారు గత సంవత్సరం. అవును. అదే సమయంలో రేటు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎక్కువ కాలం 20,000 పైనే ఉంది తప్ప తగ్గల ఎక్కడా కూడా. దానివల్ల రైతులు మంచి లాభాలు గడించారు. ఇంకా రేటు రావాలి అనుకున్న వాళ్ళు అత్యాశతో కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తర్వాత నష్టపోయిన పరిస్థితి కూడా చూసాం. మీరు చెప్పారు దీనికి సొల్యూషన్ ఏంటని. ఇవాళ సొల్యూషన్ ఒకటేనండి. ఇవాళ మిర్చి విపరీతంగా కళ్ళాల్లోకి వచ్చింది. గతంలో కన్నా కూడా ఇప్పుడు తాలుకాయ ఎక్కువ వస్తూ ఉంది మంచికాయ కన్నా కూడా. ఎందుకు అంటే ఈ చీడపీడల బారిన పడి అధిక వర్షాలు ఒక కారణం. ఈ విధంగా ఈ సంవత్సరం తాలుకాయ కూడా ఎక్కువ వస్తూ ఉంది. ఇవాళ రైతుని ఆదుకుంటే తప్ప, అంటే ఇవాళ ఉన్న ప్రజెంట్ రేటు మిర్చికి 10 నుంచి 12,000. కోత కూలే ఎకరా కింటాకి కోత కూలే 4,000 రూపాయలు అవుతా ఉంది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే సుమారుగా 12 నుంచి 14 మంది కూలీలు పడతారు. కింటా పోయాలంటే ఇవాళ 350 రూపాయల రేటు సుమారుగా ఉంది. ప్రాంతాలను బట్టి 10 రూపాయలు అటో ఇటో తేడా ఉంటుంది. అంటే 4,000 రూపాయలు కింటాకి కోత కూలీ అవుతున్న నేపథ్యంలో 10 నుంచి 12,000 రూపాయలకు కూడా మిర్చి కొనే నాథుడు లేకపోతే ఆ రైతు పరిస్థితి ఏమిటి? గతంలో 20-25 క్వింటాలు పండే మిర్చి ఇవాళ 15 నుంచి 20 క్వింటాల లోపే పండుతూ ఉంది. కారణాలు మనందరం కూడా చూసాం. అధిక వర్షాలు ఒక కారణం అయితే,
తర్వాత కాలంలో చీడపీడలు రెండో కారణం. దీనివల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. 15 క్వింటాల లెక్క 10,000 రూపాయల లెక్క మనం అమ్మితే 1,50,000 రైతుకు వస్తే ఎకరాకు, ఇవాళ పెట్టుబడి సుమారుగా 2,20,000 పైబడి అవుతా ఉంది అవును. కౌలు రైతులకు. ఏది కౌలు రైతుకి 20,000 రూపాయలు కనుక మనం కౌలు కనుక నికరంగా అనుకుంటే సుమారుగా 2,00,000 రూపాయలు పెట్టుబడి వస్తూ ఉంది ఎకరానికి, 20,000 రూపాయలు కౌలు, 2,20,000 తక్కువలో తక్కువ ఖర్చు అవుతా ఉంది. ఎందుకంటే ట్రాక్టర్ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. సాగు చేయాలంటే అరకలకు కూడా బాగా ఇవాళ ఖర్చులు పెరిగిపోయాయి. లేకపోతే విత్తనాలు బాగా అధిక ధరలు పెరిగిపోయాయి. అలానే కింద భూమిలో వేసే మందులు బాగా పెరిగిపోయాయి. పైన వేయాల్సిన మందులు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఏ మందులు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఉండిపోయాం. కొత్త కంపెనీలు, కొత్త మందులు. అంటే రైతు పండించే విధానం, అంటే మిర్చి పంటకి నాకు కొంచెం అనుబంధం ఉంది నాగేశ్వరరావు గారు. ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి అక్కడ మిర్చి ఎక్కువగా రైతులు సాగు చేసేవాళ్ళు. మా తాతగారు వాళ్ళు కూడా అక్కడ చేసేవాళ్ళు. ఎప్పుడు అంటే ఇందాక మీరు తాలుగాయల సంగతి తీసుకొచ్చారు. తాలుగాయలు సాధారణంగా ఏంటంటే మనకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి సంక్రాంతి తర్వాత కోతలకు వచ్చి పంట కళ్ళాలకు వచ్చిన తర్వాత మహా అయితే ఓవరాల్గా వచ్చిన దాంట్లో ఒక 5% 10% మ్యాక్సిమం ఉండేది. దాన్ని పంచిపెట్టడానికో లేదంటే మనం ఇంట్లో వాడుకోవడానికి ఉంచి మిగతా అంతా కమర్షియల్గా పంపించేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న రికార్డ్స్ పరంగా చూస్తూ ఉంటే తాలుగాయలే దాదాపు 40% ఉంటే ఇంకా పంట ఎక్కడ ఉంది? అవునండి, తాలుగాయ పర్సంటేజ్ బాగా ఎక్కువగా వస్తున్నమాట వాస్తవం. వాతావరణ పరిస్థితులు కావచ్చు, చెడపెడలు కావచ్చు, లేకపోతే అధిక వర్షాలు గతంలో కురిసిన పరిస్థితి కావచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా తామర నల్లి అని చెప్పి ఒక వైరస్ వస్తూ ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వస్తూ ఉంది. ఆ నల్లి వస్తే పంట వారం 10 రోజుల్లోనే ఎండిపోతా ఉంది పూర్తిగా. అంటే కాయ కోత దశకు వచ్చి ఇవాళ పెట్టుబడి మొత్తం 90% పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పంట నిలువున ఎండిపోతా ఉంది పంట చేతికొచ్చే సమయానికి. అంటే ఆ రైతు విధంగా నిన్న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్గపేట నియోజకవర్గంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారిని జగ్గపేట నియోజకవర్గానికి రమ్మని, వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో, అంటే అక్కడ ఆల్మోస్ట్ 50% మిర్చి వేస్తారు అక్కడ రైతులు మొత్తం కూడా, చుట్టుపక్కల గ్రామాలు మొత్తం. ఆ కల్లాల్లో చూసాం మేము. ఆ కల్లాల్లో రైతులు చెప్పే బాధలు విన్నాం. అలానే ఎండిపోయిన ఈ నల్లి వైరస్ వచ్చి ఎండిపోయిన పొలాలకు కూడా వెళ్ళాం. పొలాలు చూస్తే మొత్తం కూడా ఎండిపోయి ఉన్నాయి పొలాలు ఇప్పటికే. అంటే ఆ కాయ కోయడానికి పనికిరాదు. తర్వాత పెట్టుబడి చూస్తేనేమో ఇప్పటికే 90% పెట్టేశారు, ఇక కోయటమే లేటు. ఈ నేపథ్యంలో రైతులు విపరీతమైన నష్టాలకు గురై ఉన్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా పెట్టుబడులు బాగా పెరిగిపోవటం, అలానే దిగుబడి బాగా తగ్గటం, ఆ వచ్చిన దిగుబడిలో కూడా తాలు శాతం ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా కారణాల చేత ఇవాళ రైతులు ఘోరంగా బాగా బాధపడతా ఉన్నారు. కన్నీరు, నిన్న మేము వెళ్ళినప్పుడు రైతులు కన్నీటి పర్యంతమయ్యి, మేము 10 ఎకరాలు వేసామండి, అందులో 4 ఎకరాలు నాది బోను, 6 ఎకరాలు కౌలు తీసుకొని వేసాను, నాకు మొత్తం కలిపి నాకు సుమారుగా మరి 70 క్వింటాలు కూడా అవ్వట్లేదు, మరి నా పెట్టుబడి చూస్తేనేమో లక్షల్లో ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైనా దాన్ని గిట్టుబాటు ధర కల్పించకపోతే మాత్రం మాకు జీవితాలు ఛిద్రమయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి, మా జీవితాలు రోడ్డున పడతాయని చెప్పి రైతులు బాధపడతా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఇప్పుడు మార్కెట్ ద్వారా కనీసం మనం ఈ ప్రభుత్వం కనీసం ఒక 20,000 మద్దతు ధరన్న ప్రకటించి మిర్చిని తాలు మంచి క్వాలిటీ అని లేకుండా మొత్తం కూడా 20,000 యూనిఫామ్ గా కొనగలిగితే మాత్రమే ప్రభుత్వం ఇవాళ రైతులు ఏమన్నా నిలబడగలుగుతారు, వచ్చే సంవత్సరానికి మళ్ళీ వ్యవసాయం చేసుకోగలుగుతారు. ఇక్కడ ప్రధానంగా ఈ సమస్యలు ఉన్నాయి. నేల సారవంతంగా ఉందా లేదా, లేదంటే కెమికల్స్ ఎందుకు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది, లేదు సేంద్రియ ఎరువులు ఎందుకు వాడడం లేదు అన్నదానికి ప్రభుత్వాల తరఫున వ్యవసాయ అధికారులు అనేవాళ్ళు ఉంటారు. మరి వీళ్ళు క్షేత్రస్థాయిలో వచ్చి అసలు రైతులు ఏ పంట వేస్తున్నారు, దానికి ఎటువంటి తెగుళ్ళు వస్తున్నాయి, దానికి చర్యలు ఏం తీసుకోవాలి, కెమికల్స్ ఎక్కువ వాడచ్చా వాడకూడదా అన్నటువంటి సలహాలు సూచనలు అసలు రైతుకి ఈ అధికారులు అనేవాళ్ళు ఇస్తున్నారా నాగేశ్వరరావు గారు? సార్, ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే స్టాఫ్ బాగా తక్కువగా ఉందండి. ఓకే, ఇప్పుడు అగ్రి ల్యాబ్స్ పెట్టారు, నియోజకవర్గానికి ఒక అగ్రి ల్యాబ్ పెట్టారు. మట్టి నమూనాలు తీసుకొని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి రైతులకు తగిన సూచనలు చెప్పండి అని అన్నారు. ఏ మందులు కొట్టాలి, ఏ విత్తనాలు వేయాలి,
ఏ పంటలు ఏ సాయిల్కి సూటబుల్ అనేది మొత్తం కూడా అగ్రి ల్యాబ్స్ ద్వారా పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అగ్రి ల్యాబ్స్ పెట్టారు. కానీ ఆ అగ్రి ల్యాబ్స్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది సరిగా జరగల రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా. దానివల్ల ఇప్పుడు ఈ మిర్చికి ఈ తెగులు వస్తూ ఉంది. దీనికి నిన్న మొన్న మా గరికపాడులో అగ్రికల్చర్ ఫామ్ ఉంది. ఇక్కడ నుంచి సైంటిస్టులు మొత్తం కూడా వెళ్ళి చూశారు, పరిశీలించారు పంటలు. ఎందుకు ఈ మిర్చి పంట ఎండుతుంది, ఈ వైరస్ ఏంటి, కారణం ఏంటి అని అంటే వాళ్ళు చెప్పింది వేరు తెగులు వచ్చిందండి. భూమిలోనే వేర్లు మొత్తం కూడా తెగులు వచ్చి చచ్చిపోతున్నాయి. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పింది పంట మార్పిడి జరగట్లేదు. ఒకే పంట సంవత్సరాల తరబడి వేసుకుంటూ వస్తూ ఉన్నారు. పంట మార్పిడి జరగాలి, తర్వాత అధికంగా నీళ్లు పెడుతున్నారు, నీళ్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మాకు ఉత్పత్తి వస్తుంది అనే ఉద్దేశంతో అవసరానికి మించి నీళ్లు పెట్టడం కూడా వేరుకుళ్ళకి కారణం అవుతుంది. అలానే అవసరానికి మించి కూడా మందులు కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెబుతా ఉన్నారు వాళ్ళు. అంటే వాస్తవ క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు అవగాహన చేసి ఏ పంట ఎవరేస్తున్నారో ఆ రైతులకి చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచుకొని వాళ్ళ పంటలను వాళ్ళు రక్షించగలిగే స్థితిలోకి వస్తారు. అంటే ఇక్కడ చేయాల్సిన డిపార్ట్మెంట్స్ ఏది కూడా సరైన రీతిలో రైతులకు అందుబాటులో ఉండట్లేదు, సరైన రీతిలో వాళ్ళ రైతులకి అవగాహన కల్పించట్లేదు. దానివల్లే ఈ రకరకాల తెగుళ్ళు ఇవన్నీ కూడా కారణం అని చెప్పి పెట్టుబడులు ఎక్కువగా పెరగడానికి కూడా అదే కారణం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్. సో ప్రభుత్వానికి మీరు చెప్పేది ఏమైనా ఉందా? ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం తెగులు వచ్చింది సార్. తెగులు వచ్చి ఈ పంట మొత్తం కూడా 90% పెట్టుబడి పెట్టిన తర్వాత కళ్ళెదుట ఎండిపోతా ఉంది. ఇవాళ ప్రభుత్వం తప్పనిసరిగా దీంట్లో జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఈ క్రాప్ చేసి మొత్తం ఎన్యూమరేషన్ చేసి రైతును యూనిట్గా తీసుకోవాలి. అంటే విలేజ్లు లేకపోతే జిల్లాలు నియోజకవర్గాలు యూనిట్గా కాకుండా ఏ రైతు పంట అయితే నష్టపోయిందో ఈ నల్లి వలన ఈ వైరస్ వలన ఆ ప్రతి రైతు కూడా ఎన్యూమరేషన్ చేసి ఎకరాకి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇదే విధంగా వైరస్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఉదాహరణగా మా జగ్గేపేట నియోజకవర్గం తీసుకుంటే మాకు 80 కోట్లు వచ్చినాయి ఆ రోజున. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 120 కోట్లు వస్తే మా ఒక్క జగ్గేపేట నియోజకవర్గానికి 80 కోట్లు వచ్చినాయి. అంటే ఒక్కొక్క ఎకరాకు ఆ రోజున 49,500 ఎకరాకు నష్టపరిహారం ఇచ్చాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అలానే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక 50,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఎవరికైతే ఈ వైరస్ వచ్చి పూర్తిగా ఎండిపోతా ఉందో 6 కాలం పండించి ఇవాళ పంట మొత్తం కూడా కళ్ళెదుకు ఎండిపోతా ఉంటే ఆ రైతుకి పరిస్థితిని దయచేసి అర్థం చేసుకునే ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన ఎకరాకు కనీసం 50,000 రూపాయలు ఈ వైరస్ సోకిన పంటలకు ఇవ్వాలని చెప్పి. రెండోది, ఇవాళ మిర్చి పండించాడు రైతు, పండించిన తర్వాత ఇవాళ గిట్టుబాటు ధర లేదు. ఉన్న మిర్చిలోనే అధిక శాతం మరి గతంలో లేని విధంగా తాలుగా అయింది. ఇవాళ పండిన పంటకి అది చాలా మంచిదా అనేది లేకుండా ఇప్పుడు ఇవాళ ధాన్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొంటుంది, రేట్లు మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో తక్కువగా ఉన్నాయని. అలానే సిసిఐ కాటన్ కొంటుంది, ఎందుకంటే మార్కెట్లో ఇవాళ 6,000 లోపే ఉంది, వాళ్ళు 7,000 పెట్టి కొంటున్నారు సిసిఐ. ఇవాళ మార్కెట్లో ఇవాళ 10,000 నుంచి 12,000 రూపాయలు మిర్చి ధర ఉంది కాబట్టి ఇవాళ మరి మధ్య దళారీలు దోచుకుంటున్నారు. మందుల కొట్టులోళ్ళేమో ఆ మిర్చి మొత్తం మాకే ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు వెంటపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ రైతు ఈ ఇప్పుడు రేట్లలో అమ్ముకోలేకపోతే రైతు దయనీయమైన పరిస్థితులు ఇంకా అప్పులోకి వెళ్తాడు. ఈ అప్పు నాకు రికవర్ అవ్వదని చెప్పి వాళ్లే కళ్ళాల్లో పోయి ఎంతకో కొంతగా మాకు ఇచ్చేయని చెప్పి మందుల కొట్టులోళ్ళు వెంటపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్మూలించాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక మార్కెట్ ద్వారా, మార్కెట్ మనకి ఎప్పుడు కూడా గతంలో కూడా మార్కెట్ ద్వారా రాజశేఖర ఉన్నప్పుడు మిర్చి కొన్నారు. ఇవాళ 20,000 కనీసం, ఎందుకంటే ప్రభుత్వం అంటే నిల్వ చేయగలుగుద్ది, లేదు ఇతర రాష్ట్రాలు సప్లై చేయగలుగుద్ది, లేకపోతే ఇతర దేశాలకు బర్మాకో పాకిస్తాన్కో చైనాకో లేకపోతే శ్రీలంకకో ఎక్స్పోర్ట్ చేయగలుగుద్ది గవర్నమెంట్ అయితే. రైతు భరించే స్థితిలో లేడు కాబట్టి క్వింటాకి కనీసం 20,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చి మార్కెట్ ద్వారా క్వాలిటీ చూడకుండా నాణ్యతా ప్రమాణాలు లేకుండా ప్రతి రైతు దగ్గర కొంటే మాత్రమే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రైతులు బాగుంటారని చెప్పి ఈ 2 డిమాండ్లు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ మిర్చి రైతులు ఆదుకోవాలని చెప్పి మరీ ప్రభుత్వాలను వేడుకుంటూ
మీ ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తారు. తప్పకుండా నాగేశ్వరరావు గారు, మీ పార్టీ సిద్ధాంతపరంగా మీ పార్టీ నుంచి మీ డిమాండ్లు మీరు వినిపించారు. అలాగే రైతుల తరఫున ఎటువంటి రాజకీయాలు చూడకుండా ఒక రైతు బిడ్డగా రైతుల తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీరిస్తేనే దానికి సార్థకత చేకూరుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బయటకు వచ్చి ఈ మిర్చి రైతులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి చెప్పండి నాగేశ్వర గారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 13,500 ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద ఇచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఇచ్చింది క్రమం తప్పకుండా. ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ప్రతి రైతుకు మేము 20,000 ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా డెఫినెట్ గా ప్రభుత్వానికి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు, రైతు గిట్టుబాటు ధరలు లేవు. ఈ పరిస్థితుల్లోనైనా రైతుకి ఇవ్వాలనే చిత్తశుద్ధి ఎక్కడ కనపడట్లే ఈ ప్రభుత్వానికి. ఎందుకంటారంటే బడ్జెట్ లో కేటాయింపులు చేయలే వీళ్ళు. డెఫినెట్ గా దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం నాగేశ్వరరావు గారు. అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. రైతుల తరఫున ఇందాక ఏదైతే హామీ ఇచ్చానో బీఆర్కే న్యూస్ నిలబడుతుందని ఆ మాట మీద నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం దిగి రాకపోతే రైతులు చేసే ఎటువంటి ఉద్యమానికైనా సరే నేను ముందుంటాను.